ఇప్పుడు మీ ఫ్యామిలీ లెగసీలో జేసీ గారు, మీ నాన్నగారు, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయం. ఇప్పుడు మీ అబ్బాయి అష్మిత్ రెడ్డి, తర్వాత మీ ఫ్యామిలీలో దీపక్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీ కూడా అయ్యారు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్. హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ వాట్ ఈస్ యువర్ పొలిటికల్ టర్న్అవుట్స్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో? నువ్వు డైరెక్ట్గా అడగలే, ఏమో నీకు ధైర్యం లేక అడగలేదా, నన్నే పలకరేళ్ళని అడగలేదు, నాకు తెలియదు. నాకేం ధైర్యం లేదు, ధైర్యం లేదని మీరే అడుగు. ఇక్కడ వచ్చా పవన్ రెడ్డి. నేను అందుకే ఇంకా ఫ్యామిలీలో ఎవరన్నా పవన్ రెడ్డి. ఎస్, నాకు ముఖ్యం నా కొడుకైనా కానీ ఈజ్ అ డిఫరెంట్ ఫెలో. పవన్ ఎస్, ఈజ్ మోస్ట్ అఫెక్షనేట్. అండ్ వన్ థింగ్, గాడ్స్ గిఫ్ట్ వాడికి ఏమంటే వాడికి తెలియనోడు లేడు. నాకు తెలియదు అది ఎట్లా పాసిబుల్ తెలియదు. మీ జీన్స్ కాకుండా కొత్త జీన్స్ రావు కదా. జేసీ అన్నది ఒక బ్రాండ్ ఉంది. జేసీ గారి ఫ్యామిలీలో దివాకర్ రెడ్డి గారికి సర్వం తానే నడిపించిన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారు లెగసీ మీకు వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మీకన్నా దివాకర్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మ్యాన్ అంటారు చాలా వరకు. బట్ యువర్ ఎ పబ్లిక్ ఫిగర్ కదా. వై ఆయన అబ్బాయికి మీ పోలికలు రావచ్చు కదా. వై ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మ్యాన్ అంటే at that time systems were different. Only few people had a pani badede. Now everybody who wants 100 rupees also, he wants to do something. He has to be connected to the MLAs and all. Today Ashmit can't skip anybody. No excuse for him. Huh? No excuse for him. No. See, మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక 400 చైర్లు ఉంటాయి, ఒక చాట ఒక 100 ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇది ఐ ఎక్స్పీరియన్స్, రారా నాన్న కూర్చో, ఎలా ఉన్నావు, వెదర్ హ్యాజ్ ఎల్వీనా లేదా బాటానా లేదా లేవా అని చూస్తే దెన్ యువర్ గాన్. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన నువ్వు రోజు ఆలోచిస్తే పబ్లిక్ దేర్ విత్ యూ. దట్ ఈస్ మై అడ్వైస్. మీ నియోజకవర్గంలో మీకు రోజుకి ఎన్ని విస్తరణలు వేస్తాయి? పోయిన ఎంతమంది పెడతారు మీరు? అదేమి ఇది లిమిట్ లేదండి, వచ్చిన వాళ్ళకి. అది మై మమ్మ థాటస్. అప్పుడు హోటల్స్ లేవు, మెస్సులు ఉండేటివి. ఆ మెస్సుల్లో టికెట్లు తీసుకోవాలి. పాప ఊరు నుంచి వస్తే 10:30కు వచ్చి 11:30 లోపల వచ్చేవాడిని అందరినీ మా అమ్మ కాళ్ళు కడుక్కోపోనేది. అన్నం తినమని కాదు, కాళ్ళు కడుక్కోపోరా అంటే. ఇప్పుడు కాళ్ళు కడుక్కోమంటే అన్నం పెడుతుందని అర్థం. నువ్వు కాళ్ళు కడుక్కోపోనేది. ఇప్పుడు మనం కూడా బయట బిందెలు చెంబులు పెట్టేవాళ్ళు, కడుక్కొని లోపల రాదు. ఈ పొద్దు బంగారం వస్తే షూ వేస్తే సాక్స్ వేసుకొని బర్రని వస్తుంది. నేను తుడుచుకోవాలి దాన్ని. షూ బయట అయిపోవచ్చా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిస్టమ్స్ వర్ డిఫరెంట్ ప్రసాద్ అన్న. దట్ టైమ్ వాస్ డిఫరెంట్, బట్ టుడే ఇస్ డిఫరెంట్. నౌ నో బడీ ఈస్ కమింగ్. ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ వాంట్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా అన్నయ్య నాకు కొంచెం చిన్న తేడా చేసాడు అన్నదాన్ని ఇప్పుడు పవన్తో ముడిపెట్టి మాట్లాడితే. నో, ఐఎమ్ నాట్ రియల్లీ. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డెఫినెట్లీ బిలీవ్. యువర్ కలెక్టివ్ ఫ్యామిలీ మీది. అవునా, మీది ఆల్మోస్ట్ ఒక మాట మీద ఉండే. 6 మంది మేము, అక్కలు తన్నులు తమ్ముళ్ళు అందరూ 6 మంది. My sister was very weak and she was in the hospital. Everyone was thinking, because city lo penchaleru meeru, though you have money and all, then anta aalostunte. Then I said, my wife told, why you anta enduku aalostunnaru, they are there anandi. She was with me for 7 years. She can't talk, she can't get up, she can't do anything. Yeah, I have done everything, because though I had money, I had served. Sometimes night time problem vachedi. So myself, my wife used to do. Even today also, every Sunday మేము అందరం ఒక సాట కలిసి అన్నం తినాలి. సి, ఇంకా ఏదో దేవుడు ఇచ్చిన వరం మా ఫ్యామిలీకి. వెనక మీకు స్ట్రెంత్ కూడా అదేనండి. ఏమే, somebody was saying, Pawan will go, where will go? He'll take me, he'll take my son. Because the engine is Divakar Reddy, is still there. మేము ఊరికి ఆయన పోతుంటే భోగిలు తగిలిస్తామంతే. ఇప్పుడు మీకు బాల్ భోగిలి తగిలించాలి, లేకపోతే మీరు పవన్ వెనకాల మీరు భోగిలు తగిలించుకోవాలా? నో, దివాకర్ రెడ్డి స్టిల్ దేర్, ఈజ్ ద బాస్. ఇదే చెప్తా వైఎస్ఆర్ టైంలో కూడా. ఈ మధ్య బయటకు కనిపించట్లేదు. హౌ ఈజీ? నో, ఇట్స్ ఆల్ రైట్. నౌ టుడే ఇస్ తాడిపత్రి. ఇస్ తాడిపత్రి. విజయసాయి రెడ్డి వచ్చాడు ఇంటికి. వచ్చి నేను
క్లబ్లో ఉండే అబద్ధ తంబోలో ఏమంటే పిల్లలు పిలుచుకొని పోయిన దెన్ మై బ్రదర్ కాల్డ్ మీ రా అన్న ఏంటి అన్న వస్తున్నాడు అంటే నువ్వు ఏం చెప్పాలో చెప్పు నేను దాంతో ఉన్నాను కదా నోరు మూసుకొని రా ఐ వెంట్ దర్ బట్ ఐ హ్యాడ్ సమ్ ఇంట్రెస్ట్ బట్ ఐ కుడ్ నాట్ టెల్ హిమ్ వచ్చినాడు అంతా అయిపోయినాక విజయసాయి రెడ్డి ఏదో ఒక మాట అన్నాడు దెన్ మై బ్రదర్ గాట్ వైల్డ్ షౌటెడ్ అని ఇంకా జాయినింగ్ లేదు బాయినింగ్ లేదు ఏమో ఆ మాటతోనే గబ్బు పట్ట ఇప్పుడు విజయసాయి రెడ్డి లేడు కదా మీకు ఏమైనా బ్యారికేడ్స్ ఫ్రీ అయ్యాయి ఏమో విజయసాయి రెడ్డి వాజ్ నాట్ ఎ బ్యారికేడ్ ఆయన అన్న మాటకి మీరు అపెండ్ అయ్యారు ఆయన ఆ ఎలక్షన్కు దాని గురించి ఏదో మాట్లాడినాడు ఆయన మంచి బాగుంటాడు మై బ్రదర్ గాట్ అఫెండెడ్ నమస్కారం లే అన్నాడు అంతే కొద్దిగా నా మనసులో ఏదో ఉన్నది సో ఐ వాజ్ సక్సెస్ఫుల్ వితౌట్ అటరింగ్ ఏ వర్డ్ అన్నయ్య కాపాడేశాడు అంతే లేదు రా పదావరు అంటే ఎక్కింది అదైతే కరెక్ట్ ఈరోజు కూడా అంతే నేను చాలా అడిగా మా వాడిని నేను ఆపరేషన్ రోజు కూడా గట్టి ఏడ్చామని పట్టుకొని మీరు పవన్ దగ్గర అంటే నౌ ఈజ్ ఎ బిగ్ ఫిగర్ ఫర్ యూ గుడ్ సార్ మీకు ఒక మాట చెప్తా ద స్ట్రెంగ్త్ అండ్ కమిట్మెంట్ జేసీ నాకు మీ ఇంటి పేరు తెలియదు కానీ జూటూరు చిన్నారెడ్డి దర్ ఇస్ హిస్టరీ ఫర్ ఇట్ ఆ హిస్టరీ మీకు ఏంటంటే సార్ శ్రీరామ్ రాక్షలాగే ఉంది మీరు గమనించుకోండి నో వీఆర్ నాట్ ఫ్రమ్ హియర్ వీఆర్ ఫ్రమ్ మన సమస్యమాడలో ఇది వి హ్యావ్ దిస్ థింగ్ గూగుల్లో పోతే యూ గెట్ ఆల్ ది హిస్టరీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ తెలంగాణ ఏంటి వీఆర్ రాజాస్ ఆఫ్ దట్ ప్లేస్ వీ హ్యావ్ హిస్టరీ రాజుల్లో కూడా యువరాజులు ఎప్పుడు రాజుల్ని అశ్రద్ధ చేసిన గూగుల్ లేకపోతే గెట్ ఇట్ ద లాస్ట్లో ఏమొస్తుందంటే దేవర్ డివైడెడ్ హౌ వై దే లెఫ్ట్ ద మరి మా ఫాదర్ పేరే మా తాతల పేరు కూడా నాగిరెడ్డి అని ఉంది అంతా ఉంది హిస్టరీ ఉంది దెన్ దే లెఫ్ట్ దట్ ప్లేస్ దే వెంట్ జూటూరు చిన్నారెడ్డి వెంట్ దేర్ ఇస్ సెటిల్డ్ దేర్ దట్స్ వై దట్ నేమ్ కేమ్ ఇప్పుడు మీరు సే ఫర్ ఇన్స్టెంట్ నెక్స్ట్ ఏరాలో అశ్మిత్ అండ్ పవన్ వీళ్ళిద్దరిని ఎట్లా పొలిటికల్ ఏరాలో అకామిడేట్ చేయగలుగుతారు మీకున్నది ఓన్లీ తాడిపత్రి నియోజకవర్గం పొలిటికల్గా ఏముంది దాంట్లో బికాస్ దట్ ఫెల్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ బికమ్ ఎమ్మెల్యే పవన్ ఈ సేస్ నా ఐ కాంట్ డూ ఆల్ దిస్ హై బై దట్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటే మీ రోల్ ఆయన తీసుకున్నాడు దట్ వాడికి అంత కొద్దిగా పబ్లిక్ మీ అన్నయ్య గారి ఏరాలో మీరు ఎలాంటి రోల్ ప్లే చేశారో పవన్ విల్ ప్లే ద సేమ్ రోల్ No, he's doing already. No. He came there. He was there for 25 days with us for the election and all. ఐ నో దట్స్ ఆల్ ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు కూడా ఆయనకి జేసీ దివాకర్ రెడ్డి గారికి త్రూ అవుట్ ఉన్నారు కదా దట్ ఈస్ అదే కదా అదర్వైజ్ నేను ఇట్లా ఆయన ఇట్లుంటే వేరే జేసీ జీరో ఎప్పుడు కాదు I was somewhere and he was somewhere. See, I've seen so many families. మాతో పాటు ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడా లేవు. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై బ్రదర్. నో యువర్ బ్రదర్స్ సన్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యా త్రీ ఆఫ్ యూ. వై నాట్, డెఫినెట్లీ. వాడికి వీడికి చూసుకుంటే వాడే క్వైట్, ఎవడు పవనే. మావాడు కొద్దిగా రఫ్. అది మీకు మీ జీన్స్ అతనికి వచ్చాయి అట్లేం లేదు. వాట్ ద వే హీ వాస్ బ్రాట్ అప్ అండ్ డిఫరెంట్ అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే నాన్నగారి దగ్గర నుంచి మీ ఇద్దరు బ్రదర్స్కి ఒక నియోజకవర్గానికి కమిటీ ఉండే స్టాండర్డ్ని ఫిక్స్ చేసేసారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకళ్ళు పొలిటికల్ ఏరియాలో వారియర్ అయితే ఒకళ్ళు ఫ్యామిలీని నియోజకవర్గాన్ని పట్టించుకునే ఇంకో యోధుడు. ఎస్, ద సేమ్ వే పవన్ అశ్మిత్లో కూడా. నాకు ఒక ఫీలింగ్ ఉందండి, ఎంత లక్షల మంది ఉన్నారు కాన్స్టిట్యున్సీలో, ఎన్ని ఏండ్లు. మా నాన్న రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని సాకుతున్నారు. మేము ఏ రోంతా కూడా అపకారం కానీ సరైన పద్ధతిలో పోకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇన్నాళ్ళు టాలరేట్ చేయరు. నో, ఓన్లీ వన్ ప్రూఫ్ ఫర్ యూ. మున్సిపల్ ఎలక్షన్లో నాకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాడు, కంటెస్ట్ చేసేందుకు వద్దులే అన్నాడు పాపం. said no sir, not the question of Telugudesam or anything. I had to fight for my constituency, my people. Already it has been spoiled. Definitely I want to contest. That is, my public also proved it.
కాదా? అవును. Yeah. టుడే హూ ఇస్ జేసీ అంటే కొందరికి తెలుసు, కానీ టుడే యూ గో ఎనీ ఎయిర్పోర్ట్ సంబడి కమ్ సార్ సెల్ఫీ, హూ హాస్ బీన్ గివెన్ దట్ వెయిట్ టు మీ టుడే? పబ్లిక్. మై తాడిపత్రి పబ్లిక్, ఐఎమ్ డ్యూ టు దెమ్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ 6 months. మళ్ళీ మీకు ఈ మాటలు మీరు మాట్లాడుతున్న నాకు ప్రవీణ్ ప్రకాష్ జ్ఞాపకం వచ్చాడు. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు సెల్ఫీలు అడుగుతున్నారు. అడుగుతారు. నేను చేసింది ఇదని. నిన్ను అట్లా అడుగుతున్నారు అంటే నన్ను అన్నారు కదా రౌడీగా, అట్లా ఏమని అడుగుతానేమో కానీ నాట్ విత్ అఫెక్షనేట్, ఐ టోల్డ్ యూ నో. బెడ్లో పట్టితే దట్ డాక్టర్ సార్ సెల్ఫీ, దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ హూ ఆర్ యు? ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ మై తాడిపత్రి కాన్స్టిట్యున్సీ పీపుల్. ఈ వర్డ్ అయితే నేను ఎప్పుడు చెప్తా మళ్ళీ చెప్తా. నేను నా ఇంటర్వ్యూ అంతా నేను గమనించాను. దర్ ఆర్ 2 ఎమోషనల్ సిచ్యువేషన్స్ విత్ యూ. వెన్ ఐ టాక్డ్ అబౌట్ దివాకర్ రెడ్డి గారు, యు ఆర్ నాట్ ఎమోషనల్. When I talked about Pawan, you are very emotional. And when I talked about your mom, you are not emotional. When I talked about your sister, you are so emotional. ఏంటి అంత ప్రభావితం చేసిన వీళ్ళిద్దరు? అంటే మీ కెరియర్ ఇంటర్వ్యూ మొదట్లో చెప్పారు అమ్మ రోల్ అక్క ప్లే చేసిందని. బట్ అన్న రోలు, అన్న కొడుకు అన్నది నాకు నాకు క్వశ్చన్ అడగాలనిపించింది. నో నథింగ్ రాంగ్. వాడు పుట్టినప్పటి నుంచి నేను ఎత్తుకొని తిరిగిన దాన్ని, నా ప్రీతిని, అన్న కూతుర్ని. సో మా సిస్టర్ ఎట్లా నన్ను పెంచిందో అట్లా వాడిని పెంచా. వాడికి కష్టం రాకూడదు. పవన్ కి అశ్మిత్కి ఎంత ఏజ్ డిఫరెన్స్ అండి? దగ్గర 11 years. 11 years. అయితే మీతో ఎమోషనల్ బాండేజ్ 11 years. నో నాట్ ఓన్లీ దాట్. నేను ఇంకో పిచ్చోడి మాదిరి, మాకు ఉన్నాయో లేదో కానీ మా పిల్లలు అన్ని విధాలు బాగుండు. బికాస్ నాకు ప్రపంచం తెలుసు కాబట్టి ఎలా ఉండాలని. దానికన్నా మీరు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై డాడీ హెస్ గివెన్ మీ. డోంట్ సే దట్. మై సిస్టర్ హెస్ స్టడీడ్ వేర్ యు నో బిఫోర్ ది ఇండిపెండెన్స్. షీ డిడ్ హర్ స్కూలింగ్ ఇన్ మెడ్రాస్. గ్రేట్. మహిళా మండలి. All my sisters done in their thing in sentence. I have done in HPS. Yeah, HPS. What, sir? My name is there till now. I'm an Indian basketball player. Yeah, I know that. I'm a good horse rider. My wife is a teacher in Hyderabad Public School. Swimmer. And then I joined my son. Then పోయి చూస్తానే అట్లే ఏడ్చిన, ఏంటి స్కూల్ ఎలా అయిపోయిందని. Then I shipped him to Lawrence of Loudale. I said, no, this is no good school. Why you are emotional అంటున్నావు కదా? Yes, I brought him up. He is a fellow who can do anything. For your sake and your Not family's me, even political గా. ఎవరు తెలియదు అనగా he knows Rahul Gandhi, Azharuddin, Dhoni, all the film actors, even Salman Khan. How he could make? Because he is very smart. Yes. Yes. Who got me operation? Pawan. How he could get that doctor? Because of Dhoni. అతను he only treats Sonia Gandhi and Yeah, Sonia Gandhi, Nanno, Salman Khan, Mohan Babu, Chiranjeevi. See, he's a different boy. Though my son is there, I'm not saying that. This fellow is different. your elder son. Yeah, I say that only. Why? Sir. Yeah, see, I'm fashion for Pawan. Yes. I'm a very good this thing fan of Pawan. అంటే ఫ్యామిలీలో ఫస్ట్ అన్నదానికి ఎక్కువ నేను అన్ను దాని మీద కొంచెం బాండేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ ఒకరికి బాగా ట్రావెల్ అవుతుంది. దేర్ లైఫ్ గాడ్ ఈస్ వెరీ గ్రేట్. నాకు నిజంగా నా జీవితంలో నిజం ప్రమాణం శివుని తోడు అన్నీ ఉన్నాయి నాకు. I had all cars, whatever I liked. Lamborghini, Mercedes, everything. ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళందరూ అన్నీ అయిపోయినాయి. నా లైఫ్లో ఏమన్నా కోరిక ఉందంటే ఐ వాంట్ టు సీ దట్ ఫెలో యాజ్ ఎంపీ. Great. For a good note, with your good emotion towards JC family and Pawan, God bless your family, and my wishes are always with you. No, God is with us.
We know what we are. Really, I'm telling you, a lot of people think something. Behind me is Shiva is there. Nobody can touch me. డెఫినెట్లీ దట్ గాడ్ బ్లెస్ అండ్ లార్డ్ శివ టేక్స్ కేర్ ఆఫ్ ఎంటైర్ జేసీ ఫ్యామిలీ. యా చెప్తా, ఒక చిన్న మాట చెప్తాను. మా ఫాదరు 69లో 50 somewhere 60s only, after 60 only he lost one permit. పార్నపల్లేటు గుత్తి, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు, వీఆర్ సంజీవ్ రెడ్డి కదా. సో ఆడ మ్యాన్ ప్లేట్ అయిపోయి ఆ కాలానికే ఇట్ వాస్ గివెన్ టు దెమ్. అంటే కొత్త బస్సు తెచ్చి కాంగ్రెస్లో గ్రూపుల్లో మీరు బలైనారు. కొత్త బస్సు తెచ్చాడు, 10 days నడిచింది, 11th day గాట్ స్టే అండ్ దే గాట్ ఇట్. దెన్ మా ఫాదర్ ఒకటే అన్నాడు, శ్రీశైలం మొక్కున్నాడు, ఈ బండి ఇట్లే చెలుం పట్టినాయి, మళ్ళీ పర్మిట్ వస్తేనే నేను వాడతా, లేకపోతే పడేస్తా. ఈవెంట్ సరే, అప్పటి నుంచి శ్రీశైలం పోతున్నాం. గ్రేట్. ఎందుకు ఆ బండి పర్మిట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఎన్ని రోజులు? 15 days. స్టిల్ దట్ పర్మిట్ ఇస్ దేర్. ఓకే. అట్లా గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఎస్పెషల్లీ మై తాడిపత్రి పబ్లిక్ ఈజ్ వెరీ గుడ్. దే ఆర్ యాక్చువల్లీ సేవింగ్ అస్, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సేవ్ మై పీపుల్. దేవుడు నన్ను అక్కడ పుట్టించిన దానికి ఆయన కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. తప్పకుండా సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తాడిపత్రి ప్రజలకి రుణపడి ఉన్న జేసీ గారితో ఇంటర్వ్యూ. అలాంటి మంచి మనిషికి, అలాంటి మంచి ఫ్యామిలీకి తాడిపత్రి ప్రజలే అండ అని చెప్తున్న జేసీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.